తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయాల్లో తిరుపతి ఒకటి. ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది భక్తులు తిరుపతి వస్తారు. రోజుకి 1,00,000 నుంచి 2,00,000 మంది భక్తులు దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి సంపదను తోచడం అంత సులభమేమీ కాదు. దాదాపు 11 టన్నుల ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెప్తున్నారు. మరి ఇంత ప్రసిద్ధి చెందిన తిరుమలలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గర్భగుడిలోని శ్రీవారి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పువ్వులు ఇవన్నీ ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గ్రామస్తులు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. ఇక్కడ స్త్రీలు రవికలు కూడా ధరించరని చెప్తారు. అయితే ఇక్కడ బయట వారిని అలౌ చెయ్యరు. ఓన్లీ ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే అక్కడ అడుగు పెట్టాలి. రెండవది, స్వామివారి విగ్రహానికి జుట్టు ఉంటుంది. ఇది అస్సలు చిక్కుపడదని అంటారు. స్వామివారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక అనుకోని ప్రమాదంలో తన జుట్టును కోల్పోతారు. అది చూసిన నీలాదేవి అనే ఒక గాంధర్వ రాకుమారి తన జుట్టు నుంచి సగం శ్రీవారికి ఇస్తుంది. శ్రీవారు దానికి అంగీకరించి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు. అప్పటి నుంచి తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తులు శ్రీవారికి జుట్టును సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. స్వామివారు చిన్నగా ఉన్నప్పుడు గుణపంతో కొడతారు. ఆ గుణపం గడ్డానికి తగిలి రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయడం సాంప్రదాయంగా వస్తుంది. ఆ గుణపం ఆలయం ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్, మనకి స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు, కానీ నిజానికి మధ్యలో ఉండరు. స్వామివారు గర్భగుడికి కుడివైపున ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్, గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం వెనుక ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ దగ్గర కానీ మనం చెవి పెట్టి వింటే సముద్రం యొక్క శబ్దం క్లియర్ గా వినిపిస్తుంది. సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పువ్వులను భక్తులకు ఇచ్చేస్తారు, కానీ తిరుపతిలో శ్రీవారికి అలంకరించిన పువ్వులను బయటకు తీసుకురారు. వాటిని శ్రీవారి వెనక నుంచి విసిరేస్తారు. చిత్రం ఏమిటంటే ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరుపేడు అనే గ్రామంలో తేలుతాయి. స్వామివారి వెనుకున్న జలపాతం నుండి అవి అక్కడికి చేరుతాయని చెబుతారు. స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ చెమ్మగా ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. నిజరూప దర్శన సమయంలో స్వామివారి విగ్రహానికి అలంకరించే చందనాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది. స్వామివారి విగ్రహం వద్ద మట్టి దీపాలు ఉన్నాయి. ఇవి నిత్యం వెలుగుతూనే ఉంటాయి. ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉన్నాయని అక్కడ పూజారులు చెప్తున్నారు. 19వ శతాబ్దంలో స్వామివారు ప్రత్యక్షమైనట్లు చెప్తారు. ఆ ప్రాంతంలో పరిపాలిస్తున్న ఓ రాజు తప్పు చేశారని కొంతమందిని ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీస్తారు. దాంతో ఆలయాన్ని 12 ఏళ్ల పాటు మూసివేశారు. ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్లు అక్కడ స్థానికులు చెప్తారు. సాధారణంగా పచ్చకర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహం అయినా బీటలు వారుతుంది, కానీ శ్రీవారికి నిత్యం కర్పూరం రాసిన చెక్కు చెదరడం లేదు. నిజానికి శ్రీవారు విగ్రహం కాదు, స్వయంగా తానే వచ్చి వెలిశారని, విష్ణుమూర్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా వచ్చారని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.